యేసుక్రీస్తు ఆగమనం ది అడ్వెంట్ సందర్భంగా మనము ఈ 25 రోజులు లేఖనాలు ధ్యానిస్తున్నాం. ఇది మొదటి రోజు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అని అంటే, వాగ్దానం చేయబడినటువంటి ఇమ్మానుయేలు ప్రభు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను ఈ మాట చదువుతున్నాను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. క్రీస్తు పుట్టుకకు వేలాది సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రత్యక్షత, తన సన్నిధితోటి మన మధ్యన ప్రత్యక్షమై మనతో నివసిస్తాను, మీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు మనలోను మన ద్వారాను నివసిస్తూ చేయదలుచుకున్నటువంటి కార్యం గురించి ఈరోజు మనము ఆలోచిద్దామా? ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉండే దేవుడు.